పరిస్థితి కదా. మరి తను ఏం చేస్తున్నారండి? శరశాల నాయకునికి ఆజ్ఞాపించి భద్రమ్మగా కనిపెట్టారంట. భద్రమ్మగా దాస్తున్నారు వాళ్ళని. ఇటు ఇలా వంగడానికి లేదు, అలా వంగడానికి లేదు. అలాంటి సమయంలో పౌలు గారికి ప్రార్థన సమయం అంటూ అన్నది కూడా ఒకటి తెలుసా అండి? ఎంతమందికి ఉందో మనకి ప్రార్థన సమయం? ఏ టైంలో చేసుకుంటాం మనం ప్రార్థన? తెల్లవారుజామున చేస్తాం కదా. భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేస్తాం, అవునే కదా? ఎప్పుడు చేస్తామండి? తెల్లవారుజాము చాలామంది 5, 6, 4, కొందరు ఇంకా 3 గంటల నుంచి చేసేవారు ఉన్నారు. భక్తిపరులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారండి. ఉదయాన లెగిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలు చాలామంది ఉన్నారు. కొందరు ప్రార్థించరు అనుకోండి, ప్రార్థన చేయరనుకోండి, వారికి ఇంచుమించు 9, 10, 11 అవే మనుషులు కూడా ఉన్నారు. నిద్రలో లెగిసేవారు లేరా? ఉన్నారు. 11, 10 అయిపోద్ది లెగిసినప్పటికీ. ఇంకెంతసేపు నిద్ర వీళ్ళకి. ప్రార్థన ఎప్పుడు ఉంటుంది వాళ్ళ జీవితంలో? ప్రార్థన ఏముంటుంది, ఇంకా నిద్రే, పడుకోవడం కదా. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. కానీ పౌలు గారిని అంటండి ఇన్ని దెబ్బలు, పౌలుశీలను ఇన్ని దెబ్బలు కొట్టినా కానీ మధ్యరాత్రి వేళ వాళ్ళకి ఏమొచ్చింది అనుకుంటున్నారో? అప్పుడే దెబ్బలు కొట్టారో, ఏ సమయంలో తీసుకెళ్లి చెరసాలకు అప్పగించారో ఇక్కడ లేదు. కానీ మధ్యరాత్రి వేళ వాళ్ళకి ఏమొచ్చింది అనుకుంటున్నారో? మెలకువ వచ్చిందంట. ఏమన్నా అంతే ఎందుకు? మనం ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తే మన శరీరం అంతా నలిగిపోయింది అనుకోండి, ఏమంటాం? పని చేసి వచ్చామనుకోండి, పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుర్చీలో అలా కూర్చోమడిపోయి, ఇంట్లో కొడుకు కానీ కూతురు కానీ ఉందనుకో, ఏమే పిల్ల కొన్ని మంచినీళ్ళు తీసుకురా, ప్రయాణం చేసి వచ్చాను అలసిపోయాను, లేదా పని చేసి వచ్చాను అలసిపోయాను అంట. అంటే పని చేసే విషయంలోనే ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేస్తేనే అలసిపోయానని మన శరీరమే సహకరించదు కదా. మన పౌలు గారిని ఎన్ని దెబ్బలు కొట్టారు పౌలుశీలని చెప్పండి. అలాంటి సమయంలో కూడా వారికి ప్రేయర్ టైం అన్నట్టు ఉంది, ప్రార్థన సమయం ఒకటి ఉంది, అనుభవంతో ఉన్నాడు ఆయన. అలాంటి సమయంలో అంటే ప్రియమైన వారు 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. జాగ్రత్తగా ఆలోచించండి. మధ్యరాత్రి వేళ అంటే ఏంటండి? ఏ సమయం లెక్కేదా ఏమ్మా? 12, 1 గంట, 2 ఈ 3 వేసుకోండి. ఇదే బాగా చీకటి కదా. 12, 1 గంట, 2 ఈ 3 గంటల సమయంలో ఏదో సమయంలో వారు ప్రార్థించారు. అదే మధ్యరాత్రి వేళ. 1 గంట టైంలో ఎవరైనా నడుస్తారా? రోడ్ల మీద కనపడతారా? చెప్పండి. అలాంటి సమయంలో వారికి ఏమొచ్చింది? మెలకువ వచ్చింది. మెలకువ ఎందుకు వచ్చింది? ప్రతి రాత్రి కూడా అలాంటి సమయంలో ప్రార్థన యొక్క అనుభవాలు వాళ్ళకే ఉన్నాయండి. వాళ్ళకి పలానా సమయంలో మెలకువ వస్తుందంటే దెబ్బలు తగిలితేనే ఏమంటే ఒళ్ళంతా పచ్చిపుండ్లతో పట్టిన వారు అసలు ఎంత మొత్తుతో పడుకుంటారో కదా. అలాంటి సమయంలో మెలకువ వచ్చి లెగిసి ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారంటే, కీర్తనలు చూడండి. ఆ టైంలో కీర్తనలు పాడతామా? కీర్తనలో ఆ బాధతో ఆవేదనతో ఉంటున్న వారిలో కూడా కీర్తనలు వస్తున్నాయంటే, పైగా శరశాల్లో చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ మాట కనపడుతుంది. ఎవరమ్మలా? ఖైదీలు వినుచున్నారంటే ఏమంటే పౌలుశీలు పాడుచున్న పాటల యొక్క హృదయాంతరంగంలోనికి ఎవరి హృదయంలోనికి కదిలిస్తున్నాయి? ఖైదీలు అంటే ఇప్పుడు వారు ఖైదీలు కానీ పౌలుశీలలు ఏమీ ఖైదీలు కాదు. సరే, ఖైదీలు వినుచున్నారు అంటున్నాడు ఆయన. ఇలా పాడే పాటలే ఖైదీల్ని కదిలిస్తున్నాయంటే నిజంగా వాళ్ళ పాట ఎంత అద్భుతంగా ఉందో సార్ ఆలోచించండి. హృదయాన్ని కదిలించినట్లుగా వాళ్ళ పాటలు ఉన్నాయో చూడండి. ఆ సమయంలో మధ్యరాత్రి వేళలో కూడా వాక్యము చదివికునే అంత స్థితిలో ఉంటున్న వారు కీర్తనలు పాడుచు ప్రార్థిస్తుంటున్నప్పుడు వారు పాడే పాటలే ఖైదీల యొక్క హృదయాలనే కదిలిస్తున్నాయంటే ఎంత మధురముగా ఉంటున్నాయో, పాడే పాట కూడా ఎంతగా ఆకర్షణగా ఉంటుందో సార్ చూడండి. హృదయాన్ని కదిలించే పాటలుగా పాడినట్లుగా కనబడట్లేదా? పౌలు గారి పాడే పాటలు
ఖైదీల యొక్క హృదయాలను కదిలించినట్లుగా వింటున్నారు. మరి మనం పాడితే, వాళ్ళు పాడుతుంటేనే ఖైదీలు కదిలిపోతున్నారు కదా. ఈరోజు మనం పాడుతుంటే ఎందుకు కదలట్లేదు? మనం సరిగా లేం.